పేదరికం లేని సమాజాన్ని రూపొందించడం కోసం ప్రభుత్వం ఏకైక లక్ష్యంతో P4ను అమలు చేస్తుందని, దానికి అనుగుణంగా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. మార్కాపురంలోని సౌజన్య కళ్యాణ మండపంలో P4పై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర 2047 కోసం రాష్ట్ర ప్రభుత్వం విజన్ యాక్షన్ ప్లాన్లో 10 సూత్రాలు ఉన్నాయని మంత్రి రామనారాయణ రెడ్డి అన్నారు. వీటిలో పేదరిక నిర్మూలన కీలకమని అన్నారు. జిల్లాలో 74,000కు పైగా P4 సర్వేలో కుటుంబాలను గుర్తించినట్లు చెప్పారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబం సాధికారత సాధించేలా అవసరమైన మార్గదర్శకాలను గుర్తించాలని అధికారులకు సూచించారు. ఆ దిశగా అధికారులు సీఎం ఆశయ సాధన కోసం పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీ నాటికి అన్ని కుటుంబాలను దత్తత తీసుకునేలా మార్గదర్శకులను గుర్తించడంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు, మార్కాపురం, సంతనూతలపాడు, కనిగిరి ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు, కందుల నారాయణ రెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, ముత్తుమల అశోక్ రెడ్డి, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం దర్శి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎలక్షన్ బాబు, గొట్టిపాటి లక్ష్మీలు మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, మార్కాపురం ఉప కలెక్టర్ బి సహదిత్ వెంకట త్రివినాగ్, జిల్లా అధికారులు, నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. సమాజంలో కింది స్థాయిలో ఉన్నటువంటి కుటుంబాలని 15% కుటుంబాలని సమాజంలో అగ్రస్థానంలో 4% ప్రజలు P4 విధానంలో వారిని అదే విధాలా తీసుకొని అదే విధాలా ఎంపవర్మెంట్ సాధించేంత వరకు ఆ కుటుంబాలు చేయాలని లక్ష్యంతో ఈ P4 విధానం తీసుకురావడం జరిగింది. ఇలా ముఖ్యమంత్రి గారిని సబ్మిట్ చేసినప్పుడు ప్రకాశం జిల్లా దగ్గర 6-7 స్థానాల్లో ఉన్న ఏపీఎస్లో ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నందు వల్ల పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ చేసుకుంటే బాగుంటుందని వారు ఆలోచన రావడం మంచి ఆలోచన. దానికి అనుగుణంగా కూడా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ P4 అనేది ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు కొత్తగా ఒక ఆలోచన కూడా అంటే మంత్రులకు కూడా అయితే ఆయన నాకన్నా సీనియర్ అయినా వారికి కూడా ఆలోచన ఉంటుంది. పబ్లిక్ లైఫ్లోనో లేకపోతే జనరల్ లైఫ్లోనో ఈరోజు ఇక్కడ జరిగిన సమావేశం విజన్ 2047 భవిష్యత్తుకి 2047వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం లేని పరిస్థితి ఉండాలి. పేదరికంలో ఏ కుటుంబం ఉండకూడదు. వాళ్ళకి ప్రభుత్వం ముందుకు వచ్చి అనేక విధాల సహాయపడాలని, దాంతో సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళలా తీసుకుపోవాలన్నటువంటి మన ముఖ్యమంత్రి పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలో మెదిలినటువంటి కార్యక్రమం P4. ఈ P4 కార్యక్రమాన్ని ఇవాళ ఒక్కసారి ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం అంతా, మీడియా అన్నీ కలిపి ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం. సమావేశంలో అందరూ వారి వారి అభిప్రాయాలు చెప్పారు. చాలా సంతోషం. ఇది ఒక మంచి కార్యక్రమంగా రూపాంతరం చెంది భవిష్యత్తులో ప్రకాశం జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలోనే పేదరిక నిర్మూలనకి ఈనాడు మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఇది నాంది పలుకుతుందని చెప్పి